ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరిగిద్దని మీరు అనుకుంటున్నారో చెప్పండి. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరిగిద్ది? టీడీపీ అధికారంలో రాకపోతే మాత్రం రాష్ట్రానికి తీర నిర్ణయం జరిగింది, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళకి ఒక ఆలోచన విధానం రాష్ట్రం మీద ఎక్కడ కనిపిస్తుంది అసలు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద ఏదో ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని ఆలోచన తప్ప ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. ఇప్పుడు ఆయన కొన్ని చెబుతున్నాడు, అమరావతి నేను ఈ రకంగా నిర్మాణం చేస్తాను, ప్రపంచ స్థాయి రాజధానికి నిర్మాణం చేస్తానని చెప్పి అంటున్నారు. దాని మీద ఏంటి అన్నది అవతల పార్టీ వాళ్ళకి నిర్దిష్టత లేదు. ఆయన సింగపూర్లా కడుతున్నాడు, నేను సింగపూర్గా కాదు న్యూయార్క్లా కడతాను, లేకపోతే ఎలా చెప్పాలి ఎవరన్నా, అలాంటివి చెప్పరు. తర్వాత అమరావతి నిర్మాణం కొనసాగిస్తారో లేదో చెప్పరు. ఇవన్నీ ప్రజల్లో అనుమానాలే కదా. అలాగా తర్వాత వాళ్ళ పట్టిసీమ అన్న ఆలోచన వాళ్ళకి రాలేదు కదా. ఇప్పుడు పట్టిసీమ ఆలోచన ఈయనకి వచ్చింది కాబట్టి వాళ్ళ కృష్ణా డెల్టా బతికింది. తర్వాత రాయలసీమకు నీళ్ళు ఇచ్చారు. ఇవన్నీ జరిగి వాళ్ళ మళ్ళీ చక్కటి పట్టలు రైతులు పండించుకున్నారంటే అది ఒక దూరదృష్టి, ఒక దార్శనికత ఉండబట్టే జరిగింది. అది రెండోదోటి పోలవరం మనం యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఏ సహాయం చేయట్లేదు. కేంద్రం అన్ని విధాలు మనకు అడ్డంకులు కల్పిస్తుంది. సరే ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు, తర్వాత నిధులు కూడా అరకొరగా ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వ్యక్తిని చూసి వాళ్ళ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 30-33 ఎకరాలను ఇచ్చారు రాజధానికి. అదే ఆయన ఎవరికైనా ఇచ్చిన రైతులు ఇచ్చిన తప్ప మనకు కొన్నది కాదు కదా. అలాగే ఇంకా ఇతర దేశాల నుంచి కానీ వీళ్ళందరూ కూడా మనకు సహకారం అందిస్తారంటే ఆయన మీద ఒక నమ్మకం ఉంది, ఈయన చేయగల సమర్థం ఉందని చెప్పిన ఉద్దేశం జరుగుతున్న కార్యక్రమం తప్ప వేరే లేదు. అంచేత ఈ పరిస్థితుల్లో కానీ మనం చంద్రబాబు నాయుడిని కానీ వదులుకుంటే మాత్రం రాష్ట్రం తీవ్రమైన నష్టం, మామూలుగా కాదు కోలుకోలేని నష్టం జరిగింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అనుమానం లేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నేను చెప్పాల్సింది చెప్పాక ఇంక మీరు అర్థం చేసుకోకపోతే ఏం చేయండి దానికి. ఓకే అంటే ఇంకొకటే ఆన్సరా? ఒకటే ఆన్సర్. ఇంకా దాంట్లో నేను చెప్పే కదా, వయసు ఆలోచన లేదని చెప్పే కదా. ఏ ఒక్క విషయంలో కూడా ఒక దార్శనిక చూపాలి. అందులో ప్రధానంగా అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని అధికార పక్షంలో కూర్చోబెడతారు జనం, రెండో పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. ప్రతిపక్షంలో కూర్చుని ఒకడైనా సరే అధికార పక్షంలో జరుగుతున్న లోటుపాట్లను ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. ప్రపంచ చరిత్రలోనే అసెంబ్లీకి రాని ప్రతిపక్షం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంతవరకు లేదు. ఎందుకంటే ఎంత తక్కువ మంది ఎన్నికైనా కూడా ఆ తక్కువ మంది అయినా వెళ్ళి పోరాడతారు. అక్కడ ఒకప్పుడు 26 మంది అంతమంది ఉన్నారు కాంగ్రెస్ సభ్యులు. దాని ఎవరు పి జనార్దన్ రెడ్డి అప్పుడు లీడర్గా ఉండేవాడు. ఆ 26 మంది ఎంత పోరాటం చేశారు. అంచేత ప్రతిపక్షాలు అంటే చాలా తక్కువ సంఖ్యలో. నాకు తెలిసినంత వరకు మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉండేది, కానీ నాయకులు గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ఓ పక్కన పుచ్చలపూడి సుందరయ్య గారు ఉండేవాడు, మరో పక్కన గౌతులచ్చన్ గారు ఉండేవాడు, అలాగే వావులాల గోపాలకృష్ణ గారు ఉండేవాడు. ఇలాంటి మహానుభావులందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏకసైన్యం అన్నమాట. అలాగే ఇంత వెనకాల సంఖ్యాబలం లేదు, కానీ వాళ్ళని చూసి ప్రభుత్వం గడగడలాడిపోయేది. ఎందుకంటే వాళ్ళు అంత పరిపూర్ణమైన విజ్ఞానం గలవాళ్ళు, సమాజంలో గౌరవ ప్రభుత్వ గలవారు కనుక వాళ్ళు ఏం మాట్లాడినా అది ప్రజలు గమనిస్తూ ఉండేవాళ్ళు. అందుచేత ప్రభుత్వం చాలా అప్రమత్తం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా. ఇప్పుడు ఇన్ని సమస్యలు, ఇన్ని ఆరోపణలు ఊరికి పత్రికలు కూర్చొని రాయించే బదులు అవన్నీ శాసనసభలో ఎండగట్టచ్చుగా. శాసనసభలోకి వచ్చి ప్రశ్నలు వేసి అన్నీ రాబట్టి ఎక్కడేం దోపిడీ చేశారు, ఎక్కడేం ఇది జరిగిందనేది ఏదన్నా ఒక్కటే చేసి చూపించిన పరిస్థితి ఉందా? ప్రతిపక్షంగా వాళ్ళ పూర్తిగా వైఫల్యం చెందిన పార్టీకి ప్రజలు ఎట్లా మద్దతిస్తారు నాకైతే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నాకైతే అది ఊహకందని అంశం వాళ్ళు అధికారంలోకి వస్తారన్నది. వాళ్ళ కర్మజాలకు వస్తే మాత్రం అది రాష్ట్ర కర్మ తప్ప వేరే కాదు, ప్రజల కర్మ తప్ప. ప్రజలు ఇంకొక సందేహం కూడా ఉంది ఏంటంటే, ఈ 4 ఏళ్ళు సైలెంట్గా ఉండి టీడీపీ పార్టీ లాస్ట్ అంటే రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయన్నప్పుడు హడావిడిగా ఒక 3-4 పథకాలు పెట్టి పసుపు కుంకుమ అనో లేకపోతే అన్నదాత అనో ఇలా 4-5 పథకాలు లాస్ట్లో ఇంక ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నంత అంటే ఇప్పుడు ఇది చంద్రబాబు గారిని మీరు అంటానికి వీల్లేదు. ఇది రాజశేఖర్ గారు మాత్రం లాస్ట్లో పెట్టినాయి కదా అన్నీ కాంగ్రెస్. అప్పుడు నేను ఉన్నాగా మంత్రిగా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటివన్నీ పెట్టినాయి, అవి చివరిలో పెట్టినాయిగా. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు మోడీ గారు చేసింది ఏంటి, రైతులకి ఏదో ఒక ఇస్తానని చెప్పినాడు, అవన్నీ చివరి చేసినాయిగా. అది ఎప్పుడు కూడా చివరి సంవత్సరం చేస్తారు. ఎందుకంటే మొదటి సంవత్సరంలో అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతారు, చివరి సంవత్సరం సంక్షేమం మీద దృష్టి పెడతారు. అంచేత ఇదేదో వాళ్ళ కొత్తగా జరుగుతున్నట్టు గతంలో జరగనట్టుగా అనుకుంటే పొరపాటు. అది ఏ రాష్ట్రంలోనే జరిగేది, అది ఈ రాష్ట్రం కాదు. సంక్షేమ పథకాలు పెట్టినా కూడా సరిగా అమలు పరిచినా కూడా అందరికీ అందవు అనే ఉంటాయి కదా, మరి వాటికి ఎలాంటి తీసుకుంటున్నారు? సమస్య లేదమ్మా. సంక్షేమ కార్యక్రమాలు అందవు అంటాం అన్నది చాలా పొరపాటు. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం మన దగ్గర ఎలా ఉంటుందంటే ఏదన్నా అందలేదని చెప్పంటే మనం ఇంకోటి ఇస్తారని చెప్పని భావిస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో సెల్ ఫోన్ ఇచ్చి తీసుకెళ్ళి అక్కడికి ఏ ఇంటికి ఏమి ఇచ్చారన్నది సెల్ ఫోన్ ద్వారా తెలుసుకునే పరిస్థితి కల్పించారు. అంత డేటా అంతా ఉంటుంది ఫోన్లో. అక్కడ నొక్కితే ఉంది ఈ ఇంటికి
వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాం, ఈ ఇంట్లో డ్వాక్రా రుణమాఫీ ఎంత అయింది, ఈరోజు వ్యవసాయ రుణమాఫీ ఎంత అయింది, ఈ జాబితా అంతా వస్తాయి. చంద్రన్నకి పెళ్లికానికి ఇచ్చాం, లేకపోతే చంద్రన్న బీమా ఇచ్చాం, అంతా వస్తుంది. ఎవరు కాదంటారు? అవి బుకాయిస్తానికి వెళ్ళిన పరిస్థితులు ఇప్పుడు. ఎందుకంటే పూర్వం అంటే వేరు, కానీ ఇవాళంతా టెక్నాలజీ జరిగేప్పుడు అన్నీ తేడతలం అవుతాయి. ఏ ఇంటికి ఏమి ఇచ్చాం అన్నది అంటే దాన్ని అలా అయ్యే నిలిచే కాదు, ఊరికే మాట్లాడే వ్యవహారాలు తప్ప నిలిచే వ్యవహారాలు కాదు. మరి జనసేనలోకి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్ళే సమస్య లేదమ్మా, ఎందుకు ఆలోచిస్తుంది? జనసేనకి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అసలు? మరి 2014కు ముందు అవనిగడ్డకి 2014 తర్వాత అవనిగడ్డకి తేడా ఏంటి? అంటే ఇంత దాదాపు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం ఇక్కడ. ఈ టర్మ్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఉల్లిపాలెం భవానీపురం మధ్య ఇప్పుడు వంతెన కట్టించుకున్నాం. అంతపురం మన పులిగేట పెనుముడి వంతెన ఒకటి నిర్మాణం అయింది. ఇప్పుడు మన ఎదురుమండిని ఏటుమంగ మధ్య కూడా వంతెన ఒకటి నిర్మాణం చేయడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంగీకరించారు, అది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వ్యవసాయమే కాకుండా ఇప్పుడు పారిశ్రామికంగా అక్కడ కేసీఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తప్ప మరొకటి లేదు. అంచేత ఇప్పుడు ఆటో నగర్ ఒకటి మన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది చలపల్లో. ఇప్పుడు ఆటో నగర్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దాంతోపాటు కొన్ని పరిశ్రమలు ఇక్కడ తీసుకురావాలని చెప్పి నా ఆలోచన ఉంది. దాని గురించి కూడా కసరత్తు చేస్తున్నాం. అంచేత రానున్న రోజుల్లో కొన్ని పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పడితే ఇక్కడ కొంత ఉపాధి కల్పనకి, నిరుద్యోగ సమస్యను కొంత పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పిన ఆలోచనలో ఉన్నాం. దాంతోపాటు ఈ దేశం కొన్న గొప్ప విశేషం అంటే ఇది చాలా ప్రకృతి రమణీయత ప్రదేశం ఇది. ఎందుకంటే ఒక పక్కన సముద్రం, రెండు పక్కల కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. కృష్ణానది మహాబలేశ్వరం దగ్గర పుట్టి ఇక్కడే సాగర్ సంగం చెందుతుంది. అందుచేత పర్యాటక పరంగా దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా ఆస్కారం ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎక్కువగా ఆయన కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆయన కూడా దృష్టి పెట్టడం జరిగింది. కృష్ణా పుష్కరాల్లో మేము పెద్ద ఎత్తున విజయవాడ తర్వాత ఎక్కువ మంది యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షించే కార్యక్రమం చేస్తాం. పెద్ద పెద్ద గాడ్స్ కడతాం కానివ్వండి, లేకపోతే దేవాలయాలను కూడా అన్ని ప్రాచీనమైన దేవాలయాలు. ఒక చిన్న భూభాగంలో ఎన్నో రాజవంశాలు నిర్మించిన కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయాలు మరి ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు 500 సంవత్సరాల క్రితం వచ్చి అక్కడ మన ఆముక్తిమాలిద అనే కావ్యాన్ని రచించాడు. ఇప్పుడు ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. మన పుష్కరాలకి విజయవాడ తర్వాత అత్యధిక సంఖ్యలో 2-3 లక్షల మంది వచ్చింది శ్రీకాకుళానికి వచ్చారు. అలాగే కల్లేపల్లిలో దక్షిణ కాశీని దాని పేరు, అలాగే మోబుదేవి సుబ్రహ్మణ్య స్వామి, చెట్టు చివరిది మన హంసలదేవి వేణుగోపాల స్వామి, అలా మోబుదేవి అన్నీ ఉన్నాయి దాంట్లో. హంసలదేవి కూడా ఇవాళ అంత పూర్వం రోడ్డు ఉండేది కాదు, ఆ రోడ్డు వేయించాను నేను అక్కడికి. రోడ్డు వేయించిన తర్వాత ఇవాళ ప్రతి ఆదివారం కూడా కొన్ని వందల మంది వస్తూ ఉంటారు అక్కడికి. అలాగే రేపు మన మాఘ పౌర్ణమికి దాదాపు 2 లక్షల మంది స్నానం ఆచరించి వెళ్ళారు. అంచేత ఆ రకంగా అయితే అక్కడ ఏమైందంటే కొంచెం ఈ కృష్ణా అభయారణ్యంలో ఉండటంతో ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆస్కారం లేకపోవడంతో ఇంకా ఆశించిన రీతిలో అంటే మా ప్రణాళిక పూర్తిగా అక్కడ అమలు అవ్వాలి. ఎందుకంటే అది దానికి వాళ్ళు అంగీకరించట్లేదు ఫారెస్ట్ వాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు. దానికి అనుమతులు రావటం అంటే అది దుస్సాధ్యమైన విషయం. అంచేత అక్కడ అంత పూర్వం కాటేజ్ కట్టి జనం ఉండే విధంగా చేయాలని చెప్పి మేము భావించడం జరిగిందని పర్యాటక శాఖ కూడా నిధులు మంజూరు చేసినా కూడా అది అవరోధాల వల్ల జరగలేదు. కానీ దాంతోపాటు ఇంకా ఇప్పుడు నాగాలంకలో ఇప్పుడు కేరళలో బ్యాక్ వాటర్స్ను ఉపయోగించుకుని పర్యాటక రంగాన్ని బాగా వృద్ధి చేశారు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా పడవల పోటీలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. దాన్ని చూసి ఇక్కడ కూడా మనం ఎందుకు నిర్వహించకూడదని గత 4 సంవత్సరాలుగా నాగాలంకలో పడవల పోటీలు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దానికి కూడా సంక్రాంతి రోజున కార్యక్రమం చేస్తాం. అప్పుడు కూడా కొన్ని వేల మంది వస్తున్నారు. చాలా అది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పడవల పోటీలను ప్రారంభించిన ఘనత కూడా దివ్యంకి దక్కింది. ఇప్పుడు అక్కడ జల క్రీడల కేంద్రాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు ప్రభుత్వం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి. అంచేత ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదగలిగే పోటీల్లో పాల్గొనే విధంగా ఇక్కడ ఒక శిక్షణా కేంద్రం ఒకటి నెలకొల్పడం జరిగింది. దాని భవనాలు కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు శిక్షణ అయితే జరుగుతుంది. ఇది అంచేత అది ఇప్పుడు మొన్న కూడా చాలామంది పోటీలకి వెళ్తుంది జరిగింది. అంచేత ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు జలక్రీడల శిక్షణా కేంద్రం నాగాలంకలో రావడం కూడా అదొక విశేషమైన కార్యక్రమం. ఈ రకంగా ఘంటసాల గొప్ప పర్యాటక కేంద్రం అవుతుంది. ఎందుకంటే బౌద్ధుల కాలంలో మహోన్నతంగా వెలసిల్లిన గ్రామం అది. ఇప్పుడు కూడా బౌద్ధ స్తూపం ఉంది, బౌద్ధ శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం 100 అడుగుల శయన బుద్ధ విగ్రహాన్ని ఒకటి 2 అంతస్తుల భవనం కట్టి దాని మీద నిర్మాణం చేసే కార్యక్రమం మంజూరు చేయడం జరిగింది. నిర్మాణం సాగుతుంది. అది కానీ పూర్తయిన తర్వాత ఆ బుద్ధ విహారం పూర్తి అయితే ఇంకా ఎక్కువగా పర్యాటకుల్ని ఆకర్షించడానికి, ప్రత్యేకించి ఇతర దేశాల నుంచి వచ్చే బౌద్ధ పర్యాటకుల్ని మన ఘంటసాల రప్పించుకోవడానికి ఆస్కారం ఉంది. వీలైతే దళాలమ్మ గారిని కూడా దాని ప్రారంభోత్సవాన్ని తీసుకురావాలని చెప్పిన ఆలోచనలో ఉన్నాం. ఆ రకంగా ఘంటసాలను కూడా మనం ఈ బౌద్ధ పర్యాటక కేంద్రంలో ఘంటసాల అభివృద్ధి చేస్తున్నాం. అలాగే జల క్రీడలకు సంబంధించిన నాగాలంక అభివృద్ధి చేస్తున్నాం.
చేస్తున్నాం. సరే అంశలదేవి సాగర్ సంఘం ఈ రకంగా అన్ని దేవాలయాలకు కూడా విశిష్టమైన ప్రాచుర్యం కలిగించి ఎక్కువ మంది యాత్రికులు వచ్చే విధంగా ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రాచీన దేవాలయాలు అన్నిటికీ కూడా ఒక మళ్ళీ వైభవం సంతరింపు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇదంతా ఈ రకంగా ఏంటంటే ఈ ప్రాంతాన్ని పర్యాటక పటంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాలన్న ఆలోచనతో ఇవన్నీ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.